తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక పాత్రధారిగా A4గా ఉన్నాడు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి అరెస్టు జరగబోతోంది అని ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో అప్పుడే మిథున్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కొట్టేసింది. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆధారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ పాత్రకు సంబంధించినటువంటి చాలా పక్కా ఎవిడెన్స్ సిట్ అధికారులు బెంచ్ ముందు ఉంచారు. మీకు బెయిల్ ఇవ్వలేమని చెప్పి కొట్టేశారు. ఈ హైకోర్టు బెయిల్ కొట్టేసింది కదా, వెంటనే హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు మిథున్ రెడ్డి. సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ కొట్టేసింది. మీరు విచారణకు సహకరించండి, మీకు చాలా స్పష్టంగా మద్యం కుంభకోణానికి సంబంధించి పక్కా ఆధారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, మీరు విచారణకి సహకరిస్తే వచ్చే నొప్పేంటి, మీరు విచారణకు సహకరించండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ముందస్తుగా బెయిల్ ఇచ్చి మీ సిట్ అధికారులు ఏదైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారో సిట్ అధికారుల స్వేచ్ఛకు భంగం కలిగించదలుచుకోలేదు. క్లైమాక్స్ దశలో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి ముందుకే పోవాలి, కానీ దీన్ని ఎక్కడ కూడా ఆపే ప్రసక్తి ఉండకూడదు, మీరు విచారణకు సహకరించండి, మీ ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది మేము కొట్టేస్తున్నాం అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మాకు లొంగిపోవటానికి కొంత సమయం ఇవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేశారు మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో. దానికి కూడా ఒప్పుకోలే, మీకు సమయం ఇచ్చేదే లేదు, ఒక 3 రోజులు కూడా సమయం ఇచ్చేదే లేదు. వాళ్ళు వారం అడిగారు కానీ కనీసం 3 రోజుల సమయం కూడా మేము ఇవ్వం, వీలైనంత త్వరగా మీరు విచారణకు సహకరించండి అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇక వెంటనే సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో అరెస్ట్ వారెంట్ జారీకి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఒక మెమో కూడా దాఖలు చేశారు. అయితే ఏసీబీ కోర్టులో జడ్జి ఏమన్నారు, హైకోర్టు ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీ మెమోకి జతపరచండి, ఎందుకు ఇట్లా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని చెప్పి ఇట్లా వచ్చేస్తే ఎట్లా, హైకోర్టు ఏం చెప్పిందో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మాకు కావాలి కదా అన్నారు. మళ్ళీ ఆగమేఘాల మీద ఆ 2 కోర్టులో వచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన పత్రాలని జతపరిచి ఏసీబీ కోర్టులో ఇచ్చారనమాట. సో వెంటనే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి చాలా క్లియర్గా వస్తున్నటువంటి సమాచారం, ఆయన అరెస్టు కాబోతున్నాడు. అరెస్ట్ వారెంట్ కూడా ఏసీబీ కోర్టు జారీ చేసిందని సమాచారం వస్తుంది. ఇప్పుడు మనకి అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, మిథున్ రెడ్డి గారు విజయవాడ వస్తూ ఉన్నారు. ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు నాకు బెయిల్ కావాలి, ఈ కేసుతో నాకు సంబంధం లేదు అంటూ ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. ఆ సందర్భంలో ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు, కనిపించకుండా తిరుగుతున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఆయన దేశం వదిలి ఎక్కడ పారిపోతాడని చెప్పి ముందుగా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా, అన్ని నౌకాశ్రయాల్లో కూడా ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. కాబట్టి ఆయన తప్పించుకొని ఎక్కడికి వెళ్ళటానికి అవకాశమే లేదు. మిథున్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనుషులు ఇన్ఫర్మేషన్ కూడా సిట్ అధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం 9:30 లేదంటే 10 గంటలకి సిట్ ఆఫీస్కి మిథున్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పి ఒక సమాచారం వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి గారి పాత్ర చాలా బలంగా ఉంది. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి గారు అంటే ఆ లిక్కర్ పాలసీ రూపొందించే విషయంలో, లిక్కర్ పాలసీలో ఏదైతే ఈ మద్యం కంపెనీలు ఉన్నాయో, మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయో, ఎంత కమిషన్లు ఇవ్వాలి, ఏ కంపెనీలకైతే మనం ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వాలి, అసలు కమిషన్లు ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ కూడా పక్కాగా ఒక ప్లాన్ ప్రకారం రూపొందించేటువంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారికి అప్పగించారంట. సో డెఫినెట్గా ఈయన ఒక కీలక పాత్రధారి, అందుకే A4గా కూడా ఉన్నాడు. అందుకే ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టాం కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తున్నామని చెప్పి సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని సిట్ బృందాలు తిరుగుతూ ఉన్నాయి మిథున్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఆయన జాడ కోసం, ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో డెఫినెట్గా మిథున్ రెడ్డి ఈరోజు సిట్ ఆఫీస్కి వస్తే కనుక ఆయన కొంతసేపు విచారించి సిట్ ఆఫీస్లోనే ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో డెఫినెట్గా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా మీడియా ముందు చెప్పారు. ఏం చెప్పారు ఆయన, ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అనేది అసలు ఎవరు ఊహించనంత ప్రజాదోపిడీ చేశారు. గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారి కనుసనల్లో మద్యం కుంభకోణం చేసి ఇష్టారీతన వేల కోట్ల రూపాయలు దోచేశారు. ఈ కథ క్లైమాక్స్కు చేరింది. సిట్ విచారణ వేగంగా జరుగుతోంది, అన్ని విషయాలు కూడా బయటపడతా ఉన్నాయి. ఎవరు ఎట్లా దోచారనేది కూడా సిట్ అధికారులు ఆధారాలు సంపాదించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి క్లైమాక్స్కి వచ్చేసింది. ఇక మిథున్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయ్యారు అనుకుందాం, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే
ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్టులన్నీ కూడా ఎవరి ఆదేశాలతో చేశారు, ఎవరి ప్లాన్ ప్రకారం చేశారు, ఎవరు చెబితే చేశారు అన్నీ కూడా పక్కా ఆధారాలు సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ జరగబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇప్పటికే ఈడీ ఎంటర్ అయిపోయి కొన్ని ఆధారాలు సేకరిస్తుంది. ఇంకా ఈడీ అధికారులు పూర్తిగా కూలంకషంగా సమగ్రంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎట్లా జరిగింది, ఎట్లా దోపిడీ చేశారు, బ్లాక్ మనీని ఎట్లా వైట్గా మార్చేశారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ సినిమాలు తీశారు, ఎక్కడ దుబాయ్కి తరలించారు, ఎట్లా తరలించారు, ఇవన్నీ కూడా బయటికి రావాలంటే ఈడీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయి వేగంగా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కూడా సిట్ అధికారులు, ఈడీ అధికారులు వెళ్ళి పూర్తి స్థాయిలో విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా ఇప్పటికీ కొన్ని ఆధారాలు ఉన్నాయి, మరిన్ని బలమైనటువంటి ఆధారాలు కూడా సేకరించి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు కూడా జరగబోతోంది. ఇది వస్తున్నటువంటి సమాచారం. సో డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి వరుస అరెస్టులు ఇప్పటివరకు 11 మందికి పైగా విచారించి అరెస్టులు కూడా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అప్పుడు సీఎంఓ ఆఫీసులో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, భారతీయ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, రాజకేశరెడ్డి కావచ్చు, బూనెట్టి చాణక్య కావచ్చు, వీళ్ళందరి అరెస్టులు జరిగాయి. అంటే మద్యం కుంభకోణం ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారం, అంటే ఎక్కడ ఎలాంటి అనుమానాలు రాకుండా ఏ విధంగా దోచేశారన్నది కూడా చాలా స్పష్టంగా సిట్ అధికారులు పిన్ టు పిన్ డే బై డే ఏం జరిగిందన్నది కూడా వాళ్ళ ఆధారాలు ఉన్నాయి. సో డెఫినెట్గా మిథున్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి వార్తలు వస్తున్నాయి. సో చూద్దాం ఇంకా సిట్ అధికారుల దర్యాప్తు ఇంకా ఏ విధంగా ముందుకు పోతుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు వెళుతుందంటున్నారు. అది ఇంకా ఎన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది, అన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి. ఈ వీడియోకి సంబంధించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్టు అంటే ఇది చిన్న విషయం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఆయన అరెస్టు ఈ కేసులో A4గా ఉన్నాడు. కాబట్టి ఈయన అరెస్ట్ చేసి క్వశ్చన్ చేస్తే ఇంకా కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కీలకమైనటువంటి ఆధారాలు బయటకు వస్తాయి. ఈ అరెస్టులన్నీ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి బయటపడుతున్నటువంటి విషయాలన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి.